జేసీ గారు నమస్కారం. జేసీ గారు నేను ఇప్పుడు కోన సముందర్ కల్లాల దగ్గర ఉన్నా, కమ్మర్పల్లి మండలం కోన సముందర్. అదే కోన సముందర్ లో ఏమైందంటే ముందేమో ఒకటొకటి వచ్చేది ఈ ఊరికి రోజు ఒకటి, ఇప్పుడు 2 వస్తున్నాయి. మన ప్రొటెస్ట్ ధర్నా కాన్ నుంచి 2 వస్తున్నాయి. 1 పోయి 2 అయినాయి. ఏమండి ఇంకా పెంచాలి, ఎందుకంటే కాదు జేసీ గారు వినండి ఒక్కసారి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న కుప్పలను చూస్తే ఏమంటున్నారంటే ఇట్లా ఇప్పుడు రోజు 2 వచ్చినా ఇంకా 15 రోజులు పడుతుంది అంటున్నారు. మరి ఇంకా 15 రోజులు అంటే మరి మాన్సూన్ వస్తుంది, ఇబ్బంది అవుతుందేమో. ఇప్పుడు పెంచండి, ఇంకా కొద్దిగా పెంచండి. అదే ఇటు పెంచండి, ఇక్కడ పెంచండి. అయితే ఈ కోన సముద్రంలో భువనేశ్వర్ రైస్ మిల్ అట, నిజామాబాద్ భువనేశ్వర్ రైస్ మిల్ 43 తీసుకుంటున్నాడట. మరి మన మాట నిన్న అగ్రిమెంట్ 41.5 ఉండే. మొన్న మోర్తాడులో మనం 41.5 దించిస్తామన్నారు 41.5కి. లేదు రొటీన్ గా 43 అంటున్నాడట. వడ్డు బాధలేని వీటికి వాడు 1/2 కిలో ఎక్కువ తీసుకుంటే నష్టం లేదు, కానీ బాగున్న వీటికి మాత్రం 41.5కే ఫైనల్ చేయండి. బాగున్న వాటికి 41.5 ఫైనల్ చేయండి. బాగలేని వీటికి ఆ పరిస్థితిని బట్టి ఒక 1/2 కిలోనో అట్లా ఎక్కువ చేయండి. ఏం రైస్ మిల్ అంటే అమ్మా? భువనేశ్వర్ రైస్ మిల్. ఇది కోన సముందర్ అండి. నెక్స్ట్ బషీరాబాద్. నేను మొన్న పోయి మీకు అక్కడి నుంచి మాట్లాడింటాను కలెక్టర్ గారికి. బషీరాబాద్ లో అంతకుముందు ఒక్క లారీ కూడా రాలేదు. మొన్న ఈ మోర్తాల్లో ధర్నా తర్వాత ఒక్కొక్కటి వస్తుందట, ఒక్కొక్కటి 2 సెంటర్లట. ఐకేపీ ఒకటి, మన సొసైటీది ఒకటి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తుందట. కానీ అట్లా వచ్చినా ఇప్పటికీ 20% లిఫ్ట్ అయింది, ఇంకా 80% ఉంది అక్కడ. అక్కడ కూడా పెంచండి కొంచెం దయచేసి. బషీరాబాద్ రాసుకోండి సార్, అది కూడా కమ్మర్పల్లి మండలం. ఇవన్నీ ఆపేయండి, మట్టి బండ్లు, పెండ బండ్లు అన్నీ ఆపేయండి. ఇంతకుముందు అట్లని చేసేది నేను. మట్టి బండ్లు ఆపేయండి, పెండ బండ్లు ఆపేయండి, పంపించేయాలి కుప్పల దగ్గరికి. లేకపోతే పోవు, ఇబ్బంది అవుతుంది సుమా, మీకే ప్రెషర్ అవుతుంది మళ్ళీ వానలు పడితే. పెట్టినారా? రైట్. ట్రాన్స్పోర్టర్ మీద నిన్న రివ్యూ చేసినట్టున్నారు కదా కలెక్టర్ గారు. అవును, పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.